సిమ్లా యొక్క మాక్ ట్యూడర్ మున్సిపల్ లైబ్రరీ సమీపంలో ఉంది. లజపతి రాయ్ చేత గుర్తించబడిన ఎత్తైన ప్రదేశం. సిమ్లా అంతటా సాధారణ దృశ్యం, కానీ జఖూ వారి రాజ్యం. సందర్శకులు తమ జేబులు మరియు వస్తువులలో చేతులు దూరకుండా జాగ్రత్త వహించాలి. సిమ్లాలో బ్రిటిష్ వారు నిర్మించిన అత్యంత గంభీరమైన భవనం పూర్వపు వైస్ రీగల్ లాడ్జ్. అబ్జర్వేటరీ హిల్ పైన ఉన్న ఈ బూడిదరాతి నిర్మాణం ఇంగ్లీష్ పునరుజ్జీవనోద్యమ శైలిలో 1885లో లార్డ్ డఫెరిన్ మార్గదర్శకత్వంలో నిర్మించబడింది. ఇది భారతదేశ వైస్రాయిలకు అనువైన వేసవి నివాసంగా ఉంది. బాగా నిర్వహించబడిన తోటలు మూడు వైపులా గంభీరమైన భవనాన్ని చుట్టుముట్టాయి. లోపలి భాగం 2 వరుసలతో ఆకట్టుకుంటుంది. గంభీరమైన వైస్ రీగల్ లాడ్జ్ మధ్యలో ఉన్నది. 15లో ప్రదర్శించబడిన ప్రదర్శనలు గ్యాలరీలలో 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దాల నాటి రాతి శిల్పాలు, వాటికి సంబంధించిన కాలాలు మరియు గుప్తా, ప్రతీహార కాంగ్రా సూక్ష్మ చిత్రాల సేకరణ వివిధ ఇతివృత్తాలను సూచిస్తాయి. ఇవి ఋతువులు, సంగీత రీతులు మరియు భక్తి కవిత అయిన గీత గోవిందం నుండి ఎపిసోడ్ల ఆధారంగా ఉన్నాయి. అయితే అత్యంత ఆకట్టుకునేది చంబా నుండి 19వ శతాబ్దపు మధ్యకాలపు గోడ చిత్రాల అద్భుతమైన శ్రేణి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలరీలో ఉంచబడింది.